మా తాత. ఒరే తాత, నువ్వు తాతవేనా? మనవరాలు పెళ్లికి నువ్వు రాకంటుంటావా? ఇంత లేట్ అయితే ఎలాగా? పెళ్లి పనులన్నీ క్లియర్ అయిపోయి లైటింగ్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. డెకరేషన్ నుంచి సాయంత్రం మ్యాటర్ దాకా అంతా క్లియర్. అమ్మమ్మని తీసుకుని అర్జెంట్గా వచ్చాయి, ఇంక లేట్ చేయకో. ఏరా బాగున్నావా? ఏంటి పాపా ఒక్కదాని వచ్చినావా? మా ఏడే ఇంకా పొలం పనులు అవ్వలేదు కదరా, రాలేదు. నాకు అర్థమైందిలే, ఎక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు లోపలికి నీ తల్లిలోడేలే. హలో, ఎవరండి? హలో సార్, నేను కరెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. గత 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ కట్ చేస్తున్నారు. ఏంటి మేడం, 2 నెలల నుంచి బిల్లు కట్టలేదా? నేను బిల్లు కట్టి 2 రోజులు అయిందండి. చూడండి, ఇక్కడ మేము కరెక్ట్ గానే చెక్ చేసి చెప్తున్నాము. 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ ఇప్పుడు తీసేస్తున్నారు. ఏంటమ్మా? నా రూమ్ లో ఏసీ రావట్లేదు. మన రూమ్ లోకి వెళ్ళి పెద్ద ఫ్యాన్ ఉంది సార్, వెళ్ళు. ఆ మేడం గారు చెప్పండి. సార్, మేము ఇక్కడ చెక్ చేసే చెప్తున్నాం. మీరు 2 నెలలుగా బిల్ కట్టలేదనే చూపిస్తుంది. మేడం అది కాదు మేడం, ఒక పక్క మా చెల్లి పెళ్లి జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఈ టైంలో మీరు కరెంట్ తీసేస్తారంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సార్ ప్లీజ్, ఇక్కడ చేసేదేమీ లేదు. మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్ గా మీ పెండింగ్ బిల్ ఏదైతే ఉందో అది పే చేసేయాలి. పే చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీకు పవర్ అనేది వస్తుంది. ప్లీజ్ మేడం, మా చెల్లి పెళ్లి మేడం, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. సరే సరే సార్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీ పరిస్థితిని నేను దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఒక లింక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. దానికి మీరు ఒక 10 రూపీస్ పంపిస్తే చాలు. ఆ లోపల మా వాళ్ళు కరెంట్ కట్ చేయకుండా నేను చూస్తాను. కానీ రేపు పొద్దున్న మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెండింగ్ బిల్ అనేది క్లియర్ చేసేయాలి. సరే మేడం, ఇప్పుడే కట్టేస్తాం. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం, మీరు పంపిన లింక్కి 10 రూపాయలు పంపించాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య, థ్యాంక్స్ మేడం. అన్నయ్య, కాఫీ. హ్యాపీనా? నేను హ్యాపీనే, కానీ నువ్వెందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఇదేంటిది, 10 రూపాయలు పంపితే 10,000 కట్టయ్యాయి ఏంటమ్మా? ఏంటి 10,000 కట్టయ్యి, మళ్ళీ 20,000 కట్టయినా ఏంటి? అదేంటన్నయ్య? ఇదేంటమ్మా? ఏమైంది? ఇదిగో మళ్ళీ 30,000 కట్టయినా ఏంటమ్మా? ఏం చేశారు? ఏమైందన్నయ్య? ఏం చేయలేదమ్మా, ఒక లింక్ క్లిక్ చేశాను, అక్కడి నుంచి కట్ అవుతున్నాయి డబ్బులు. అదిగో మళ్ళీ 40,000 కట్టయినాయి, చూడు చూడు. అదిగో అమ్మా, మళ్ళీ 50,000 పోనాయి. బాబా, చెల్లి పిల్లకి దాచి డబ్బులన్నీ పోతున్నాయి. అమ్మా, అదిగో మళ్ళీ 50,000 పోనాయి. అయ్యో, డబ్బులన్నీ పోతున్నాయి కదా బాబా, దాని పిల్లలు చేయాలి. చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ లాగేశారు కదరా. మీరు కరెంటు బిల్లు కట్టలేదని సప్లై ఆపేస్తాం. పవర్ కట్ చేయకుండా ఉండాలంటే ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయమని, లింక్ ద్వారా డబ్బులు పంపమని మీకు ఫోన్లు కానీ సందేశాలు కానీ వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ చలాన్, బ్యాంక్ అలర్ట్స్ వంటి లింకుల్ని పంపి, అఫీషియల్ లింకుల్ని పంపుతున్నామని చెప్పి అనాధారితమైన అనధికారికమైన లింకులను పంపి మోసం చేసి మీ ఫోన్ని హైజాక్ చేస్తారు. అంచేతన చాలా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఏపీకేతో ముగిసే ఫైల్స్ను కానీ తప్పుడు లింకులను కానీ ఏవి ఆన్ చేయకుండా ఉండి మీ సొమ్మును మీరు కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమైనది, ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930 నంబర్కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లేదా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ వారికి కూడా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని దయచేసి మర్చిపోకండి.